నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ GR_Chatla. ఐఎమ్ గజారాం చాట్ల. కౌమారామృత శతకంలోని తర్వాతి వచన పద్యం చదువుతాను. టీనేజర్స్ గురించి తర్వాత దాని భావము వివరణ చర్చిద్దాం. 16 పడుచు 16 ప్రాయంలో 16 ప్రాయంలో కన్నవాళ్ళ కళ్ళు గప్పి చేసిందో ఘనకార్యం. కన్నవాళ్ళ కళ్ళు గప్పి చేసిందో ఘనకార్యం. 5 పదుల మురుగాడితో లవ్వాడి పెళ్ళాడి తిరిగొచ్చే. 5 పదుల మృగాడితో లవ్వాడి పెళ్ళాడి తిరిగొచ్చే. మానసిక రుగ్మతలే అమృతపుత్ర. ఇవి మానసిక రుగ్మతలే అమృతపుత్ర. ఇవే ఈ టీనేజర్స్తో ఈ రుగ్మతలు విచ్చలవిడిగా మన ఊహకందని విధంగా జరుగుతూ ఉంటాయి. కారణాలు ఏంటంటే అప్పటి వరకు బాల్యంలో ఉన్న పిల్లలు ఒక్కసారిగా హార్మోనల్ చేంజెస్, హార్మోన్స్ మారుతూ ఉంటాయి. వాటి ప్రభావం చాలా ఉంటుంది. అట్లాగే మేధోమదనం జరుగుతూ ఉంటుంది. అపరిపక్వ మేధస్తో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అసలు ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడే శరీరంలోని భాగాలన్నీ అవయవాలన్నీ కూడా పెరిగి ఒక యుక్త వయసు వచ్చినట్టుగా మారిపోతూ ఉంటాయి. వీటి ప్రభావంతో వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇవి గమనించిన తల్లిదండ్రులు కొందరు వాళ్ళను విమర్శిస్తూ ఉంటారు. ఏంటి ఇట్లా చేస్తున్నావు, ఏంటి అట్లా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకు వాటి గురించి వివరించి చెప్పకుండా కసురుకుంటారు. కసురుకునేసరికంటే వాళ్ళు పెడవైపోయి, అరే వీళ్ళేంటి మనం కసురుకుంటున్నారు, ప్రతి మాటకు మొన్నటి వరకు ఇంత ప్రేమించేవాళ్ళు ఇప్పుడేంటి ఇట్లా తయారని చెప్పేసి వాళ్ళు బయట ఫ్రెండ్స్తో, బయట వాళ్ళతో స్నేహాలకు అలవాటు పడతారు. ఎందుకంటే అక్కడ ప్రేమ దొరుకుతుంది, అక్కడ వీళ్ళు చెప్పేటన్ని వింటారు, వీళ్ళకు ఏం భావాలు కలుగుతున్నాయి, ఎట్లా శరీరం ఎట్లా సతాయిస్తున్నది అవన్నీ కూడా చెప్పుకుంటారు. ఇక వాళ్ళు గుసగుసలు చెప్పుకుంటారు కదా. ఈ కామన్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్ళలో వాళ్ళు గుసగుస మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి అందరు పెద్దలు పరిశాన్ అవుతుంటారు. కానీ ఈ రహస్య విషయాలే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాటి సాల్వేషన్ తెలియదు. ఎందుకంటే చెప్పాల్సిన తల్లిదండ్రులు కసురుకుంటున్నారు, పెద్దలు పట్టించుకోరు, ఏం చేయాలో తెలియదు వాళ్ళకు. ఇక వాటి ప్రభావంతో ఏంటంటే వాళ్ళు కొన్ని చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ఏంటి, టెక్స్ట్ బుక్స్లో కొన్ని చదవకూడని పుస్తకాలు పెట్టుకొని చదవడం, ఇంకా మొబైల్ ఫోన్లో ఇష్టమున్న యాప్స్ డౌన్లోడ్ చేసుకొని చూడడం, ఇంకా తల్లిదండ్రులు చూస్తారని చెప్పేసి దుప్పటి కప్పుకొని పండుకున్నట్టు యాక్షన్ చేస్తూ అది చూడకూడని దృశ్యాలను చూడడం, ఇటువంటివన్నీ చేస్తూ వాళ్ళు మానసికంగా ఒక రకమైన రుగ్మత, ఒక డిప్రెషన్ అటువంటివి కూడా ఆవహిస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి తెలుసుకొని, ఎందుకంటే వీళ్ళకు కూడా అప్పుడు ఆ కౌమార దశలో టీనేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగి ఉంటాయి తప్పకుండా. కాకపోతే వాళ్ళు ఓవర్కమ్ అయ్యి ధైర్యంతో ముందుకొచ్చి మంచి పనులు చేసి బాగుపడ్డారేమో, అది వేరే సంగతి. కానీ ప్రతి వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. అది గమనించి వాళ్ళు చెప్పాలి, పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా స్కూల్స్లో కూడా DOSE డోస్ అని సెక్స్ ఎడ్యుకేషన్ వంటివి హై స్కూల్ లెవెల్లో చెప్తున్నారని విన్నాను నేను. అది మంచి పద్ధతి. దాని ద్వారా కూడా పిల్లలకు అవగాహన వస్తుంది, తెలుస్తుంది. ఓహో ఇట్లా జరుగుతాయా, ఇట్లా జరిగితే మనం ఇట్లా చేయాలన్నా అని చెప్పేసి. అంతేగాని ఆ కలుగుతున్న అతి కోరికలకు వీళ్ళు బలి కాకూడదు. బలి కావద్దంటే అది ఏందో తెలవాలి వీళ్ళకు. తెలవాలంటే అయితే స్కూల్లో టీచర్స్ అన్న ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంటి దగ్గర పెద్దలు లేదా తల్లిదండ్రులు వీళ్ళకు ఈ హార్మోన్ల చేంజెస్తోని ఎట్లా ఉంటుంది, శరీరం ఎట్లా మనం సతాయిస్తూ ఉంటుంది, వాటిని మనం ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే
వాళ్ళు డెఫినెట్గా అటువంటి వాటికి దూరంగా ఉంటారు, ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడరు. ఇంకా కొన్ని సంఘటనలు, నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఇటువంటి కౌమార దశలో ఒకరు చేసిన తప్పుడు పని గుర్తుకొస్తున్నది. ఏంటంటే కరీంనగర్లో మా చుట్టాలు, కొంచెం దూరం రిలేషన్ మాకు, వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టం వచ్చాడనమాట. ఆయన అక్కడ జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వచ్చిండు. ఆయన సమ్ లైబ్రరీలో ఏదో జాబ్ చేసి ఉండేవాడు. ఇంకా అక్కడిక్కడ ఉండడం ఎందుకని చెప్పేసి, ఇంకా వాళ్ళు రిలేషనే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే భోంచేసి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇంకా వాళ్ళు కూడా మంచి మనసుతోని ఆలోచించినారు, మనోడే కదా అని చెప్పేసి. అయినా ఎందుకంటే ఏజ్డ్ ఆయన, అప్పుడు 55-56 ఇయర్స్ ఏజ్ అని చెప్పేసి. వాళ్ళకు ఒక చెల్లె ఉండేది. ఆమె పేరు నాకు సరిగ్గా సీతనో గీతనో ఏదో ఉండే, అది గుర్తుకొస్తలేదు. కానీ ఆమె జస్ట్ 16-17 ఇయర్స్ ఏజ్ అమ్మాయి. వీడు 55 ఇయర్స్ ఏజ్. అంటే వాళ్ళు నమ్ముతున్నారు, ఏంటి తండ్రి ఏజ్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి. వాళ్ళు ఎంత చిలకలతో మాట్లాడుకున్నా, సరసంగా ఉన్నా వాళ్ళు పెద్ద పట్టించుకోకపోదు అనమాట, పిల్లలు కదా అని చెప్పేసి. అట్లా ఈ అమ్మాయికి అప్పుడే ఇదేంటి హార్మోన్స్ ఎఫెక్ట్, అపరిపక్వ మైండ్. ఇంట్లో కూడా అంటే వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉండేదన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ లేరు, వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారు. అక్కడ ఉండి ఎంతకైనా వాళ్ళ అన్నా వదినంటే అట్లా వీళ్ళు అంత స్ట్రెస్ చేసి ఉండరు కదా, తల్లిదండ్రులు అంతా ఇది ఉండరు కదా. అట్లా అది కూడా ఎఫెక్ట్ అయ్యి అమ్మాయి మెల్లమెల్లగా వాడి ఆకర్షణకు లోనైపోయింది. వాడు ఆ దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు కూడా ఆ పిల్లను మాయమాటలు చెప్పి మంచి చేసుకొని ఆమెకు ఏది ఇష్టం ఉంటుంది తినడానికి తెచ్చివ్వడము, డ్రెస్సులు కొనివ్వడము. వాళ్ళు ఇంట్లో ఏమనుకున్నారంటే, సరే పెద్ద మనిషి కదా, తెచ్చిస్తున్నాడు, అందరు తెస్తున్నాడు కదా అని చెప్పి అనుకున్నాను. కానీ వీడి మనసులో వేరే కోరికలు ఉన్నాయి, వేరే భావన ఉంది. అట్లా చేసి ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి ఎంతవరకు వచ్చిందంటే, ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకుందామన్న అక్కడ దాకా వచ్చింది. ఎవరు తెలియకుండా, ఇంట్లో తెలియదు, బయట తెలియదు, ఎవరు తెలియదు, ఎవరికి అనుమానం రాకుండా ఉండి ఒకరోజు పారిపోయారు. పారిపోయి ఎక్కడనో గుళ్ళోనో ఎక్కడనో దండలు మార్చుకున్నారంట. అక్కడ వాళ్ళ చుట్టాలకు వాళ్ళందరూ తెలిసి అందరు గగ్గోలు పెట్టి, ఏంటి అసలు అమ్మాయి ఏది, వాడేది, ఆఫీస్ వాళ్ళు దర్యాప్తు చేయడం అంతా చేస్తారు కంటే ఎక్కడో పెళ్లి చేసుకున్నాడని చెప్పి తెలిసింది. వాడు ఎంత మూర్ఖుడంటే, వాడికి భార్య ఉన్నది, 3 పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి ఏజ్ ఉన్న కూతురు ఉన్నది వాడికి. వాళ్ళందరూ వచ్చి వీళ్ళతో కొట్లాడడం, వాడి భార్య పిల్లలు వచ్చి మామూలు ట్రాప్ చేసి మీరు వాడి దగ్గర డబ్బు తీసుకున్నారు, అమ్మాయిని అంటగట్టారు అని చెప్పేసి వాళ్ళు కొట్లాడడం. వీళ్ళు అమాయకులు, మంచోళ్ళు, అరే ఏదో మంచోడు మన చుట్టామని చెప్పేసి మేము ఇంత వాడికి అన్నం పెడితే మాకే సున్నం పెట్టిపోయాడు అని చెప్పి వీళ్ళు కొట్లాడి పోలీస్ స్టేషన్కి పోయిన, పోలీస్ కేసు అయింది, ఏదో అయింది. అప్పటికి వాడు రిటైర్ అయిపోయాడు. 58 ఇయర్స్కి రిటైర్మెంట్, 1 ఇయర్ ఏదో ఉన్నట్టున్నారు. ఆ తర్వాత అమ్మాయి వచ్చేసింది, వీడితో ఎగడం నా వల్ల కాదు అని చెప్పేసి ఇంటికి రిటర్న్ వచ్చేసింది. వీళ్ళింటికి ఏం చేస్తారు పాపం, తెచ్చుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు. ఇది ఆమె జీవితం అయితే నాశనం అయిపోయింది కదా. ఇటువంటి మూర్ఖులు కూడా ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలా. పిల్లలకు తెలిసి తెలియని వయసులో అమాయక పిల్లలు, వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి. అందుకే నాకు ఈ స్టోరీ గుర్తు రాగానే ఆలోచన చెప్పేశాను మీకు. యాక్చువల్లీ నేను ఇది చెప్పడానికి ప్రిపేర్డ్ లేను. ఇంకో వీడియోలో ఇంకో కవితతో వద్దాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఈ వారానికి ఖచ్చితంగా ఒక 2 వీడియోస్ అయితే పెడతాను. నమస్కారం.